మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం కౌరవులు ఎంతమంది 100 మంది కదా. కౌరవులు వాళ్ళ పేర్ల గురించి తెలుసుకుందాం. అసలు ఈ కౌరవులు ఎవరు అంటే మహాభారతంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి దంపతులకు పుట్టినటువంటి 100 మంది పుత్రులు అన్నమాట. వాళ్ళ పేర్లే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందరికన్నా మొదటివాడు దుర్యోధనుడు, తర్వాత దుశ్శాసనుడు, దుర్ధర్షుడు, దుర్ముఖుడు, జలసంధుడు, సహుడు, సముడు, విందుడు, అనువిందుడు, దుర్బాహుడు, సుబాహుడు, దుష్ట్రధర్షణుడు, ధర్మధుడు, చిత్రయోధి, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతి, వికర్ణుడు, జయసంధి, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారువిత్రుడు, శతాననుడు, దుర్మర్శనుడు, దుర్దర్శనుడు, వివిత్సుడు, కటుడు, శముడు, ఊర్ణనాభుడు, సునాథుడు, నందకుడు, ఉపనందకుడు, సేనాపతి, సుషేణుడు, కుండోదరుడు, మహోదరుడు, చిత్రధ్వజుడు, చిత్రరథుడు, చిత్రభానుడు, అమిత్రజిత్తు, చిత్రభానుడు, చిత్రవర్ముడు, సువర్ముడు, దుర్వియోచనుడు, చిత్రసేనుడు, విక్రాంతకుడు, సుచిత్రుడు, చిత్రవర్మభృత్, అపరాజితుడు, పండితుడు, శాలాక్షుడు, దురావరాజితుడు, జయంతుడు, జయత్సేనుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చసుడు, ఆదిత్యుడు, కేతువు, బహ్వంసి, నాగదంతుడు, ఉగ్రసాయి, కవచి, నషంగి, చాపి, దండదారుడు, ధనుర్గ్రహుడు, ఉగ్రుడు, భీముడు, రణభీముడు, భీమబాహుడు, వలోలుడు, భీమకర్ముడు, సుబాహుడు, భీమవిక్రాంతుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢరథుడు, అనానృద్రుడు, కుండభేది, విరావి, దీర్ఘలోచనుడు, దీర్ఘధ్వజుడు, దీర్ఘభుజుడు, అదీర్ఘుడు, దీర్ఘుడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, ఉడోరుడు, కనకధ్వజుడు, మహాకుండు, కుండు, కుండజుడు, చిత్రజాసనుడు, చిత్రకుడు, విరజనుడు,